Welcome to 5G News. We want justice. 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 ఆల్రెడీ అదర్ యూనివర్సిటీస్ తెలంగాణలో అందరూ ఫైట్ చేస్తున్నారు. ఓకే, స్టైఫండ్ ఎవ్రీ మంత్ మాకు పర్ఫెక్ట్గా పడటం లేదు. ఓకే, సో గ్రీన్ ఛానల్ అని జీవోకి ఆర్డర్ పెట్టుకున్నాము. అది ఇప్పుడు దాకా ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? 2 monthsకి 3 monthsకి స్టైఫండ్ వేస్తుంటే మేము ఎలా వర్క్ చేయాలి? మేము వర్క్ చేస్తున్నాము, ఇక్కడ ఉంటున్నాము, రెంట్స్ చాలా ఉన్నాయి. వీఆర్ డాక్టర్స్, మాకు ఉండే ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఫెసిలిటీస్ లేకుండా పేషెంట్స్ని ట్రీట్ చేయాలంటే ఎలా ట్రీట్ చేస్తాము? మాకు ఇచ్చిన వాటితోనే ట్రీట్ చేయాలి. మీరు ఫెసిలిటీస్ ఇవ్వకుండా మమ్మల్ని ట్రీట్ చేయాలంటే ఏదైనా జరిగితే పేషెంట్స్ మమ్మల్ని కొడుతున్నారు. సో మాకు సెక్యూరిటీ లేదు. సో ఇవన్నీ ఇంకా ఇలా చాలా ఉన్నాయి. మేజర్ ఇష్యూస్ అయితే ఇంకా కొన్ని కాలేజెస్లో రోడ్స్ లేవు, ఇంకా ఫెసిలిటీస్ లేవు, బస్సెస్ లేవు, ట్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ మేము ఆ డ్యూటీస్కి రావాలి, కరెక్ట్గా వర్క్ చేయాలి. ఇవన్నీ ఎవరు కన్సిడర్ చేయరు. సో ఇవన్నీ ఇష్యూస్ ముందు కన్సిడర్ చేసి మాకు ఎవరన్నా భరోసా ఇస్తే అప్పుడు స్ట్రైక్ ఆపుతాం. అప్పటి వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ సూర్యాపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇంటర్న్స్ ఇక్కడ ఎందుకు స్ట్రైక్ చేస్తున్నామంటే మాకు రెగ్యులర్గా స్టైఫండ్ రావట్లేదు, ఇంకా మాకు సెక్యూరిటీ ఉండట్లేదు, ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పిహెచ్సికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది వెళ్ళడానికి. హాస్టల్ ఫెసిలిటీస్ సరిగా లేవు. ఇంకా కాకతీయ హాస్పిటల్ దగ్గర రోడ్స్ కూడా సరిగా లేవు, దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రోడ్స్ సరిగా చేపించాలి. ఇంకా ఉస్మానియా దగ్గర కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఏపీ వాళ్ళకి 15% రిజర్వేషన్ ఉంటుంది, అది కూడా తీపివ్వాలి. ఇంకా సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి జనవరిలో 1,25,000 ఇస్తామనేసి ఇంప్లిమెంట్ చేశారు, కానీ ఇంకా ఇవ్వట్లేదు. 92,000 మాత్రమే ఇస్తున్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాము.